రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అట్ ప్రెసెంట్ షేక్పేట్కి సంబంధించి జూబ్లీహిల్స్లోని షేక్పేట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. ఇక బూత్ నెంబర్ 4, 5, 6, 7, 8 బూతుల్లో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక అక్కడికి పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. దాసోజు శ్రవణ్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, అక్కడ ఏం జరుగుతోంది, దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? పోలింగ్ ముగిసే సమయానికి ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. చాలా వరకు కూడా ఒకటి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. పోలింగ్ బూత్లు 4, 5, 6, 7 బూత్లకు సంబంధించి వలిస్తులు ఏవైతే ఏర్పాటు చేశారో పోలింగ్ స్టేషన్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు దశరథ్ శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్లు ఇలాగే కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చాలాసేపు గొడవ సద్దుమణిగిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే మరికొన్ని బూతుల్లో కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంటున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఫేక్ ఓట్లు వేస్తున్నారంటూ కూడా ఒక పార్టీపై మరొక పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. చివరి నిమిషంలో ఫేక్ ఓట్లకు తెరలేపారనే విమర్శలు అయితే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పైన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. పెద్ద స్థాయి నేతలు ఎవరొచ్చినా బూత్ల దగ్గర తీవ్ర స్థాయిలో మరో పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఇదే గొడవలకు కారణమవుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఫేక్ ఓట్ల ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఏజెంట్లు అలర్ట్ గా ఉంటున్నారు. ఇతర నేతలు స్థానికేతరులు వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే 4, 5, 6, 7 బూత్లకు సంబంధించిన దగ్గర ఇష్యూ కావడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. లాఠీ చార్జ్ చేసి ఎక్కడికి వారిని అక్కడికి పంపించారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే దరిదాపుల్లో కూడా ఇతర పార్టీలకు సంబంధించి మరి ఎవరు కూడా స్థానికేతరులు ఎవరు కూడా రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ రాకేష్. Bueno.